హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల జాప్యంపై అసెంబ్లీలో చర్చ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల ఆశలు ప్రస్తుతం మధ్యంతర భృతి, ఐఆర్ మరియు 12వ వేతన సవరణ పీఆర్సీ అమలుపైనే ఉన్నాయి. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశాలు ప్రస్తుతం ఉద్యోగ వర్గాల్లో పెను చర్చకు దారితీస్తున్నాయి. ముఖ్యంగా 11వ పీఆర్సీ గడువు ముగిసి కొత్త పీఆర్సీ అమలు కావాల్సిన సమయం ఎప్పుడో దాటిపోయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్పందన రాకపోవడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే 30 నెలల సుదీర్ఘ కాలం ఆలస్యమైనందున ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం మాటలకే పరిమితం కాకుండా ఉద్యోగుల పెండింగ్ ఆర్థిక బకాయిల చెల్లింపుల కోసం స్పష్టమైన నిధులు కేటాయింపు జరపాలని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నేతలు ప్రభుత్వాన్ని గట్టిగా కోరుతున్నారు. 12వ పీఆర్సీ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. వాస్తవానికి 2023 జూలై నుంచే 12వ వేతన సవరణ సంఘం సిఫార్సులు అమల్లోకి రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం ఇంతవరకు కమిటీని కూడా నియమించకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ జాప్యం వల్ల ఉద్యోగులు తమకు రావాల్సినటువంటి వేతన పెంపును కోల్పోతున్నారని, నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో పాత జీతాలతోనే బ్రతకడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 నెలలుగా కాలయాపన చేయడం సరికాదని వెంటనే ఒక రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పీఆర్సీ కమిటీని నియమించి నిర్ణీత కాలపరిమితిలో నివేదిక తెప్పించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఉద్యోగులకు ఆర్థిక ఊరటనిచ్చేందుకు మధ్యంతర భృతి, ఐఆర్ ప్రకటించడం ప్రభుత్వం బాధ్యత అని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించి దాదాపు 40,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలు పెండింగ్‌లో అయితే ఉన్నాయి. ఇందులో 11 పీఆర్సీకి సంబంధించిన డీఏ బకాయిలు, ఉద్యోగులు దాచుకున్న సరెండర్ లీవ్ నగదు, ప్రావిడెంట్ ఫండ్ పీఎఫ్‌లో నుంచి తీసుకోవాల్సినటువంటి లోన్లు, ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ సొమ్ము మరియు పదవీ విరమణ చేసిన వారికి అందాల్సిన గ్రాట్యుటీ వంటివి ఉన్నాయి. ఈ సొమ్ము అంతా ఉద్యోగులు కష్టపడి దాచుకున్నది లేదా చట్టబద్ధంగా వారికి రావాల్సింది. వీటి చెల్లింపులో జరుగుతున్న జాప్యం వల్ల రిటైర్డ్ అయిన వృద్ధులు మందుల ఖర్చులకు, తమ పిల్లల పెళ్లిళ్లకు మరియు ఉన్నత చదువులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందుకే ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనే ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఒక నిర్దిష్టమైన కాలక్రమ పట్టికను, యాక్షన్ ప్లాన్‌ను ప్రకటించాలని, తద్వారా ఉద్యోగ కుటుంబాల్లో ఆర్థిక భరోసా కల్పించాలని అయితే సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. మరో కీలకమైన డిమాండ్ 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన ఉపాధ్యాయులకు సంబంధించినది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2004 జనవరి 1 కంటే ముందు నోటిఫికేషన్ వెలువడి, ఆ తర్వాత విధుల్లో చేరిన వారికి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ వర్తింపజేయాలి. ఇదే సూత్రాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్‌లోని 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు మరియు 2002 డీఎస్సీ హిందీ పండితులకు వెంటనే ఓపీఎస్ అమలు చేస్తూ జీవో జారీ చేయాలనైతే ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. వేలాది మంది ఉపాధ్యాయుల రిటైర్మెంట్ జీవితాలకు ఇది భద్రతనిస్తుందని, దీనిపై ప్రభుత్వం సాచివేత ధోరణి వీడాలని అయితే వారు స్పష్టం చేస్తున్నారు. సీపీఎస్ వల్ల భవిష్యత్తులో వచ్చే పెన్షన్ చాలా తక్కువగా ఉంటుందని, అందుకే ఓపీఎస్ పట్ల వారు పట్టుబడుతున్నారు. అలాగే తక్కువ వేతనాలు తీసుకునే 4వ తరగతి ఉద్యోగులు మరియు తక్కువ ఆదాయ వర్గాల వారికి అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపుల నుండి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. జీతం చేతికి అందకముందే పన్నుల రూపంలో కోత పడటం వల్ల సామాన్య ఉద్యోగులు నెల గడవటం భారంగా మారుతోందని వారు వివరిస్తున్నారు. ప్రభుత్వం ఈ చిన్న చిన్న అంశాలపై సానుకూలంగా స్పందిస్తే ఉద్యోగులందరికీ ఎంతో మేలు జరుగుతుందని భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం తమ న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తే తాము ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమని ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు జారీ చేశాయి. కేవలం వినతి పత్రాలకే పరిమితం కాకుండా రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు, ధర్నా మరియు నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఉన్నారని, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా తక్షణమే చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని వారు వారు కోరుతూ ఉన్నారు.
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తామని, అప్పుడు తలెత్తే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని అయితే వారు ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకొని పెండింగ్ బకాయిల విడుదల చేస్తుందని మరియు పీఆర్సీపై స్పష్టతనిస్తుందని లక్షలాది మంది ఉద్యోగులు ఆశతో అయితే ఎదురు చూస్తూ ఉన్నారు.